పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రులను తరలించారు. ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి మృతులంతా కూడా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి కోదాడ దగ్గర జరిగినటువంటి ప్రమాదం మరవక ముందే ఈరోజు ఇంకొక ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఏపీలోని చిలకలూరిపేటలో మరో ప్రైవేటు బస్సు నిర్వాహకం కనిపిస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూస్తున్నాము. అక్కడ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ యాక్సిడెంట్కి కారణమైంది. ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆటోలో ఉన్నటువంటి 7గురు మృతి చెందినట్టుగా అయితే ఇటు పోలీసులు చెప్తున్నారు. అండ్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైంలో డ్రైవర్ ఏమైనా మద్యం సేవించారా లేకపోతే ఓవర్ స్పీడే దీనికి కారణమన్నటువంటి కారణాలు తెలియాల్సి ఉంది.